హాయ్ అండి. ఏంటి వీళ్ళ వీడియోలో నేను కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్ ఇప్పుడు మా అమ్మగారు, నాన్నగారు కలిసి ఇవి ఛానల్ అయితే పెట్టారు. సో వీళ్ళు ఇందులో ఈ రోజు వీడియోలో ఏం చెప్పబోతున్నారంటే మన కాకినాడలో ఉన్న గోకులం స్పెషాలిటీ అయితే చెప్పబోతున్నారు. కాకినాడలో చాలా ప్లేసెస్ మీరు చూసి ఉండొచ్చు. కానీ మన గోకులాన్ని చూడలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. సో అందుకోసం అని చెప్పి మా మమ్మీ అలాగే మా డాడీ ఇద్దరు కలిసి ఈ రోజు గోకులం స్పెషాలిటీ మీకు చెప్పబోతున్నారు. పదండి చూసేద్దాం. మనం గుడికి వచ్చామండి. గుడికి వచ్చింది ఎందుకు లేటుగా వచ్చామంటే దర్శనం చేసుకోవడానికి వస్తే మనం వీడియో చూపించడానికి అవ్వదు, జనాలతో ఉంటుంది కాబట్టి. అంచేత ఏంటంటే మన అందరూ ఫ్రీగా వీడియో తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మనం ఇదంతా మనం కవర్ చేద్దామని చెప్పేసి రావడం జరిగింది లేటుగా. మీరు అందరూ కూడా దీన్ని ఆస్వాదించండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ కృష్ణుడు నాట్యం చేస్తున్నట్టుగా ఉన్నది చూస్తున్నారు కదా, ఇదైతే చాలా బాగుంది. ఇక్కడికైతే వచ్చాం. ఫస్ట్ చెప్పండి డాడీ. మరి కృష్ణుడి నాట్యం చూద్దాం మరి. కృష్ణుడు అవతారాలు చాలానే ఉంటాయి కదా, అవతారాలన్నిటి గురించి కూడా ఇక్కడ క్లియర్ గా రాసి చెప్పారు. చూడండి, మత్స్య అవతారం అన్నమాట. మనం అలా వెళ్తూ ఉండే కొద్దీ కూడా అవతారాలు కనిపిస్తూ. రెండోది ఏంటంటే కూర్మావతారం. కూర్మావతారంలో తాబేలులో ఉంటారనమాట. మూడోది వచ్చి శ్రీ వరాహావతారం. శ్రీ వరాహావతారం. అలా మనం నడుస్తూ ఉంటే మొక్కలు కూడా చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగుంది. శ్రీ నరసింహ అవతారం నాలుగో అవతారం. అలాగే ఇటువైపు చక్కగా ప్రతిదీ కూడా సూక్తులు ఉన్నాయి, మంచి మంచివి. ఆకలి అవసరాన్ని కల్పిస్తే ఆలోచన అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగా మంచి మంచి సూక్తులు కూడా ఉన్నాయి నేర్చుకునే వాళ్ళకి. శ్రీకృష్ణ అవతారం. ఎనిమిదవది శ్రీకృష్ణ అవతారం. మరి గోశాల చూద్దామా? కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ గోశాల ఉంటుంది. ఇక్కడ గోశాల చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారండి. ఎంత క్యూట్గా ఉన్నాయంటే గోకులంలో గోవులు చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. మేము వెళ్ళగానే ఆప్యాయంగా పలకరించినట్టు లేచినాయి అన్నమాట. అలా ఉన్నాయన్నమాట గోవులన్నీ, చాలా అందంగా ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ కూడా ఇటు ఉన్నాయి. మనం ఇంకా చూపిద్దాం. చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశీ ఆవులు. పాలు కూడా వీళ్ళు సప్లై చేస్తారు, మేము కూడా తెచ్చుకుంటాం. మా ఇల్లు ఇక్కడే కాబట్టి పాలు అవి కూడా ఇక్కడ నుంచి మేము తెచ్చుకుంటూ ఉంటాం.
చాలా స్వచ్ఛంగా ఉంటాయి పాలంతా కూడా. ఆవులకు పెట్టే గడ్డి. చాలామంది ఇక్కడికి అరటిపళ్ళు అవి ఇవి తీసుకొచ్చి కూడా పెడుతుంటారు. పొద్దున్నే ఇప్పుడు మనం నడిచిన ప్లేస్ అంతా కూడా పొద్దున్న వాకింగ్ గ్రౌండ్ చేస్తారు, వాకింగ్ గ్రౌండ్ లాగా. కానీ ఇంత టైం అని ఉంటుంది మార్నింగ్, ఆ టైంలోనే వచ్చి వాకింగ్ చేసుకోవాలి. ఆ టైం అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇలా వెళ్దామా? ఇలా కాదు, ఇంకా నుంచి అక్కడ మళ్ళీ ఏంటది అష్టలక్ష్మి ఉంటారు. ఫస్ట్ ఆదిలక్ష్మి అష్టలక్ష్మి అవతారాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్. అక్కడేమో దశావతారాలు, ఇక్కడేమో అష్టలక్ష్మి అవతారాలు. ఆదిలక్ష్మి, జయలక్ష్మి, ధనలక్ష్మి ధనలక్ష్మి కాదు, ధాన్యలక్ష్మి, 2 ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఉండదు, ధైర్యలక్ష్మి 3. సౌభాగ్యలక్ష్మి ఉంటారు, ధైర్యలక్ష్మి. లక్ష్ముల్లో కాదు ఆ లక్ష్మి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, పింక్ రెడ్ కలర్స్లో బాగా కనిపిస్తున్నాయి కదా. గడ్డి పూలు అంటారు కదా, అవి అనమాట. ఇలాగా మంచి అందంగా కనిపించే పువ్వులన్నా ఇలాంటి మొక్కలన్నా మా అమ్మగారికి ఇంకెక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది వాటిని చూస్తూ ఉంటే. ఆల్రెడీ ఫేస్ వెలిగిపోతుంది. బాగుంది కదమ్మా, సూపర్, చాలా బాగుంది. మేము ఏ గుడికి వెళ్ళినా దర్శనం అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాం. మాకు చాలా ఇష్టం అది. ఎవరు దర్శనం చేసుకోవాలన్నా ఉదయం మనకి 6 గంటల నుంచి అవైలబుల్గా ఉంటుంది గుడి. తర్వాత 11:30కే క్లోజ్ అండి. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 8:30 దాకా అవైలబుల్గా ఉంటుంది. మనం ఎవరైనా సరే దర్శనం చేసుకోవాలంటే ఆ టైమింగ్స్లో వస్తే మనం యూజ్ఫుల్గా ఉంటుంది. ఎవరన్నా వాకింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నది. మార్నింగ్ మీరు 6 o'clock నుంచి 7:30 వరకు ఈ గ్రౌండ్లో వాకింగ్ చేయొచ్చు. ఈవినింగ్ అయితే 5 to 6:30 వరకు కూడా వాకింగ్ చేసుకోవచ్చు. మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలి అంటే ఇప్పుడే మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే లైక్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా.